నాన్న వాళ్ళ ఇల్లు షాపు అవుట్ హౌస్కి దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడప్పుడు అమ్మ నాన్న చెల్లిని చూస్తున్నానని సంతోషపడాలో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా మళ్ళీ మళ్ళీ కనిపించి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకుని దూరమైపోతున్నానేమని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సాగర్. ఒకవేళ నేను అవుట్ హౌస్లో ఉన్నట్టు నాన్నకు తెలిసిపోతే? ఆ తర్వాత ఆయన వికాస్ వాళ్ళ ఇంటికి రారు. నాన్నతో వాళ్ళ స్నేహం తెగిపోతుంది. కిరాణా షాప్ విషయంలో శంకర్రావు అంకుల్ నాన్నకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈ క్షణాన నన్ను అవుట్ హౌస్లో చూసినా అది నాన్నకి నష్టం. ఇప్పటి వరకు నేను నాన్నకి ఎలాంటి సహాయం చేయలేదు. కనీసం నా వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను సాగర్. పొరపాటు నేను ఆయన కూతున్నని శంకర్రావు అంకుల్ వాళ్ళకి అనుమానం వస్తే ఆ తర్వాత వాళ్ళు నాన్నని ఎంత దారుణంగా అవమానిస్తారో ఊహించుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను సాగర్. అమృత, మంచి మనసున్న నీలాంటి వాళ్ళ బలహీనత ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళు ఎక్కడ బాధపడతారని ముందుగా ఊహించుకుని బాధపడ్డాం. మీ నాన్న విషయంలో నువ్వు అలాగే భయపడుతున్నావు. అది తప్పు కాదు. మీ నాన్న మీద నీకున్న ప్రేమ నిన్నలా భయపడేలా చేస్తుంది. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ హౌస్లో మీ నాన్న ఎదురైతే ధైర్యంగా నిలబడు. ఆయన ఎలాగో మొండి మనిషి కాబట్టి నిన్ను తెలియనట్టుగానే చూస్తారు. ఎందుకంటే ఆయనకి నీతో మాట్లాడడానికి పౌరుషం అడ్డొస్తుంది. నువ్వు అలాగే ఉండు. అవుట్ హౌస్లో ఉన్నావని తెలిసిపోయిందనుకో, అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు అవుట్ హౌస్లో ఉంటున్నావో, ఏ పరిస్థితుల్లో అవుట్ హౌస్లో ఉండాల్సి వచ్చిందో మెల్లమెల్లగా ఆయనకే తెలుస్తుంది. నీ మీదున్న అపార్థాలు తొలగిపోయి నా కూతురు ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకుంటారు. నువ్వు సంతోషపడి ఇంకో విషయం చెప్పనా? మీ వాళ్ళు నిన్ను అపార్థాలతో ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నీ నీడ కూడా పడకూడదని నీకు దూరంగా ఉండాలని సిటీకి వచ్చారు. ఇంత పెద్ద సిటీలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతున్నారు. అందుకు నువ్వు సంతోషపడాలి, అంతేగాని దగ్గర ఉంటే ఏం జరుగుతుందో అని భయపడకూడదు. అంకుల్ నేను చాలాసార్లు చూడరాని పరిస్థితుల్లో చూసి అపార్థం చేసుకున్నారు. చూసిన ప్రతిసారి బాధపడ్డారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు వెనక ఓ గొప్ప అర్థం ఉంది అమృత. అమ్మ అమృత, నువ్వు నా ప్రాణంరా, ఎందుకు ఇలా తప్పు చేస్తున్నావని మీ నాన్న కన్నీళ్లు పెట్టుకుంటారు. నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నేను మీ కూతుర్ని అని నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావు. నిజానికి అవి కన్నీళ్లు కావు అమృత, మీ తండ్రి కూతుల మధ్య ఉన్న ప్రేమకి ఆనవాళ్ళు. మీ తండ్రి కూతులకి మధ్య జరిగే చాలా అపార్థాలకి ప్రత్యక్ష సాక్షిని నేను. అందుకే ఇదంతా చెప్పగలిగాను. సో నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు, సరేనా? అలాగే. థ్యాంక్ యూ సాగర్. అదేంటి ఇప్పుడు కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? నా మనసుకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. సరే పద.
వడలు చేయలేదా? చేయలేదండి. ఏంటనే ఇంకా డల్గా ఉన్నావు? రేణుకతో నీ పెళ్లి ఖచ్చితంగా అవుతుంది, కన్ఫర్మ్. అవునరా, రేణుకకి నీ మీద చచ్చేంత నమ్మకం ఉంది. అదే నిన్ను పెళ్లి పీటల వరకు తీసుకెళ్తుంది. అంటే రేణుకే ఈ ఇంటి కోళ్ళు అవుతుందంటావా శంకరం? డాడీ ఓల్డ్ విలన్ వచ్చేసాడు. నానా, అమృతే ఈ ఇంటి కోడలు అవుతుంది కన్ఫర్మ్. ఇదేగా మీ కౌంటర్. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ రండి టిఫిన్ చేద్దరు కానీ. మామయ్య గారు టిఫిన్ చేసి చాలాసేపు అయింది, మీరు కానివ్వండి. నా మనోడు సైలెంట్గా టిఫిన్ చేస్తున్నాడంటే మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ ఆలోచిస్తున్నాడు అన్నమాట. తాతయ్య, ఇప్పుడు ప్లాన్స్ ఏమీ అవసరం లేదు. రేణుక నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుకున్నాం. గంగాధరం గారు త్వరలోనే మా పెళ్లి చేస్తారు, చూస్తూ ఉండండి. ఆ మాట చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు, ప్లాన్స్ వేస్తూనే ఉన్నావు, కానీ పెళ్లి మాత్రం ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్లుగా ఉంది. హలో హలో మామయ్య గారు, నేను మీనాక్షిని. మీనాక్షి, నువ్వా? నేను ఫోన్ ఎందుకు చేశానంటే, గుర్తుందమ్మా, రేపు నీ కూతురు పెళ్ళి, గొప్ప సంబంధం. పెళ్ళి బ్రహ్మాండంగా అంగరంగ వైభోగంగా చేస్తున్నావు. ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చావు, మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను? మీరొక్కరే వస్తే ఎలా? ఓసారి శంకరం బావకిస్తారా? రే శంకరం, మీనాక్షి. ఫోన్ మోగుతున్నప్పుడే అనుకున్నాను. హలో బావగారు, రేపే పెళ్ళి. గుర్తుందమ్మా, కుటుంబ పరివార సమేతంగా పెళ్లికి వస్తాం. ప్రామిస్, సరేనా? మీరు చెప్తే సరిపోతుందా? ఆ మాట అక్కయ్యతో చెప్పించండి. సరే. బానో, మీనాక్షి ఫోను. మీనాక్షి, బాగున్నావా? నువ్వు నీ ఫ్యామిలీతో పెళ్లికొస్తేనే నేను బాగున్నట్టు లెక్క. తప్పకుండా. ఇంటికి తాళం వేసి అందరం వస్తాం. సరే అక్క. అలాగే, ఉంటాను. మామయ్య గారిని పంపిస్తే సరిపోతుందనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. అదెలా కుదురుతుందిరా శంకరం? మీనాక్షి సంగతి మనకి తెలీదా? మనందరం పెళ్లికి వెళ్ళకపోతే అంతే సంగతులు, కరిచేస్తుంది. సర్లేండి, రేపు రాత్రేగా పెళ్ళి, తెల్లవారుగానే వచ్చేయచ్చు. మరి షాపింగ్ ఎప్పుడు చేయాలి మమ్మీ? సాయంత్రం వెళ్దాంలే. ఏరా, నువ్వు పెళ్లికి వస్తున్నావుగా? ఇక్కడ నా పెళ్ళి అవడం లేదు, ఇంకొకళ్ళ పెళ్ళికి వెళ్ళడం కూడానా? సరే, చూస్తానులే. మామయ్య గారు, అందరం కలిసి కారులో వెళదాం. సరే, అట్టగే. అమ్మాయి, కాస్త కాఫీ తీసుకురా, లాల్లో ఉంటాను. అలాగే మామయ్య. ఇంట్లో ఉన్న అందరూ పెళ్లికి వెళితే ఒక్కరితే అమృత అవుట్ హౌస్లో ఎలా ఉంటుంది? అమృత, తాతయ్య, రేపు రాత్రికి మేమంతా కలిసి పెళ్లికి వెళుతున్నాం. ఇంట్లో ఎవ్వరూ ఉండరు, ఒక్కదానివే ఉండగలవా? తాతయ్య, ఒంటరిగా అంటే ఏరి లాన్లోనే ఉంటానన్నారు, ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంకెక్కడికి వెళ్తారు?
అవుట్ హౌస్లోకి వెళ్ళుంటారు. సర్లే, నువ్వు కూడా మాతో పాటు పెళ్ళికొద్దు గాని. అదొక్కటే తక్కువైంది. ఈవిడి గారిని పెళ్లికి తీసుకెళ్తే స్నేహితులకి బంధువులకి ఏమని పరిచయం చేస్తారు? ఇప్పటికే మన బంధువుల్లో చాలా మందికి అవుట్ హౌస్లో ఇది ఉందని తెలిసిపోయింది. రేపు పెళ్లిలో చూసి వదిన అవుట్ హౌస్లో ఉంది ఈ అమ్మాయేనా అని ఏంటి సంగతి అని చెవులు కొరుక్కుంటారు. నేను సమాధానం చెప్పలేక చచ్చిపోవాలి. మీ మనసులో ఉన్న ఉద్దేశాలు మాకు చెప్పారు, సరిపోయింది. రేపు పెళ్లికొచ్చి అక్కడ కూడా చెప్పారనుకోండి, బాగుండదు. ఒకవేళ మీరు అమృతని తీసుకొస్తే పెళ్లికి మేమెవ్వరూ రాము, మీరే వెళ్ళండి. కాఫీ తీసుకోండి. తాతయ్య, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా. పెళ్లిలో మీ అందరికీ నా వల్ల ఇబ్బందులు వస్తాయి. పర్లేదు తాతయ్య, నేను ఒక్కదాన్నే పడుకోగలను. నాకేం భయం లేదు. అది కాదమ్మా, నిన్ను ఒంటరిగా వదిలి. ప్లీజ్ తాతయ్య, మీ ఫ్యామిలీ అందరూ మీతో కలిసి సంతోషంగా పెళ్లికి వెళ్తున్నారు. మధ్యలో నేనెందుకు? అలాగే, నీ ఇష్టం. జాగ్రత్తగా పడుకో. అలాగే తాతయ్య. రేణు, ఈరోజు రాత్రి మనం ఢిల్లీ వెళుతున్నాం. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలవాలనుకుంటే సాయంత్రం లోపు కలిసి మాట్లాడు. మరి నా పెళ్లి గురించి ఏం ఆలోచించారు డాడీ? వెళ్ళి మాట్లాడారా? నేను వెళ్ళి మాట్లాడమేంటి? వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడారా అని అడుగుతున్నాను. రేణు. అవును డాడీ, ఇన్నిసార్లు వికాస్ని టెస్ట్ చేశారు. ఇంకా మీ మనసు మారలేదా? మీ నిర్ణయం మార్చుకోరా? ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ వచ్చాం కదా, ఒక్కసారి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడండి. అవసరం లేదు. వికాస్ విషయంలో నా నిర్ణయం మారదు. అయితే వికాస్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీరు ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు మార్చలేరు. నేను వికాస్కి మాట ఇచ్చాను. దయచేసి మీతో చెప్పకుండా వికాస్తో లేచిపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు డాడీ. వికాస్ విషయంలో రేణుక ఇంత తెగింపుతో ఉందంటే తన మనసుని మార్చుకునేటట్టు లేదు. నా ప్రయత్నాలన్నీ రేణుకలో వికాస్ మీద ప్రేమ పెరగడానికే తప్ప ఎందుకూ పనికిరాలేదు. ఇక లాభం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆనంద్ సార్, వికాస్ ఇంటికి వెళ్ళాలి. కార్ రెడీ చెయ్యి. ఏంటి అలా చూస్తున్నావు? వికాస్ ఇంటి అడ్రస్ తెలీదా? తెలుసు సార్. మరి ఇంకేటి? కారు రెడీగానే ఉంది సార్. అయితే పద.
ఇదే సార్ వికాస్ ఇల్లు. వికాస్ 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 ఎవరు? వికాస్ ఎక్కడ? పిలవండి వాణ్ణి. నమస్కారం, నా పేరు భుజంగరావు, వికాస్ తాతయ్యని. నేను పరిచయాల కోసం రాలేదు. అయితే మాట్లాడటం కోసం వచ్చారా? కూర్చోండి. ముందు వికాస్ని రమ్మని చెప్పండి. ముందు మీరు కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏమక్కర్లేదు. నేను ఇప్పుడు వికాస్తో మాట్లాడాలి. ఎంపీ గంగాధరం గారు వచ్చారని చెప్పండి. వికాస్ ఇంట్లో లేడు. అయితే వాడి తల్లిదండ్రులను పిలిపించండి. వాళ్ళందరూ ఇప్పుడే కలిసి షాపింగ్ కోసం బజారు వెళ్ళారు. మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీ ఫ్యామిలీ? మీ మనవడు కోటీశ్వరుడి కొంపకు అల్లుడవుతాడని సంబరపడుతున్నారా? నాతో వియ్యానికి గాని కయ్యానికి గాని సరితూగలరా మీరు? ఏముందండి మీ దగ్గర? ఏం చూసి మీ మనవడు నా ఇంటలుడు కావాలనుకున్నాడు? నేనెలా ఒప్పుకుంటానని అనుకున్నాడు? వాడో పచ్చి మోసగాడు, 420, ఇడియట్, రాస్కెల్. అలాంటి వాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఏ ఆడపిల్ల తండ్రి ఒప్పుకోడు. గంగాధరం గారు బాగా ఆయాసపడుతున్నారు. మంచినీళ్ళు తాగుతారా? మిస్టర్ భుజంగరావు, కూర్చోండి, కూర్చోండి. మీరు అలా గట్టిగా అరిచి మాట్లాడితే మంచినీళ్ళు అవసరమేమో అనుకున్నాను. మిమ్మల్ని వెటకారం చేద్దామని కాదు. ఏదో ఒక రోజున ఆవేశంతో మీరు ఇక్కడికి వస్తారని అనుకున్నాను, కానీ లేటుగా వచ్చారు. మా మనవడు మీకు నచ్చలేదు కదా గంగాధరం గారు? నచ్చలేదనే నా కూతురు ప్రేమను మరిచిపోవడానికి 6 కోట్లు కుక్కకు విసిరేసినట్టు విసిరేశాను. అది తీసుకొని పక్కకి తప్పుకోవాలిగా. ఆహా, చాలా తెలివిగా వాడు ఆ 6 కోట్ల రూపాయలు వెనక్కి పంపించేశాడు. అప్పుడు అర్థమైంది వాడికి కావలసింది 6 కోట్లు కాదు, నా ఆస్తి అని. మీ వాడికుండేది డబ్బాసి కాదు, డబ్బు పిచ్చి. షార్ట్ కట్లో శ్రీమంతుడు అవ్వాలని మీ వాడి కోరిక. దానికి నా కూతురే చిక్కిందా? గుళ్ళో నా కూతుర్ని దొంగ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మీడియా ముందు నా పరువు తీయడానికి ప్లాన్ చేశాడు. అది ముందే తెలుసుకొని మీ వాడి అంతు చూద్దామని వచ్చాను. పెళ్లి కాకుండా పరువు పోకుండా కాపాడుకోగలిగాను, కానీ మీ మనవడు మాత్రం నా నుంచి తప్పించుకోగలిగాడు. నాకు తెలియకుండా ఇంకా ఎన్ని పనులు చేసుంటాడో అవి మీకు బాగా తెలుసు. ఆ తర్వాత మీ వాడి గురించి తెలుసుకుంటే చాలా లీలలు బయటపడ్డాయి. వాడెంత ఫ్రాడో నాకు బాగా అర్థమైంది. మీ వాడి మీద నమ్మకంతో నా కూతురు నా మాటే వినడం లేదు. వాడెంత మోసం చేసి నా కూతుర్ని నమ్మించాడో మీకు తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేయాలని?
హెచ్చరించడానికి వచ్చాను. గంగాధరంతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాడని బెదిరించడానికి వచ్చాను. ఏం చేస్తారు మీరు? రాజకీయాలను అడ్డంగా పెట్టుకుని బెదిరిస్తారా? బెదిరించడం కాదు, అవసరమైతే మీ కుటుంబాన్ని మొత్తం అడ్రస్ లేకుండా చేస్తాను.